బ్రహ్మముడి. నీ పక్కన ఉన్నంత కాలం నీకంటూ ఒక జీవితం ఏర్పడదని నాకు అర్థమైపోయింది. అందుకే వీలునామా రాసేసి ఎటన్నా దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. అదే సమయంలోనే నన్ను కిడ్నాప్ చేశారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఆ ఆచార్య అనే దాదా నన్ను కిడ్నాప్ చేయించాడు. కానీ అతని వల్లే నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను. నా ప్రాబ్లం అర్థం చేసుకుని నన్ను ప్రాణాలతో వదిలేశాడు. వాడి గురించి పోలీసులకు చెప్పనని మాటిచ్చాను. ఇప్పుడు పోలీసులకు వాడి గురించి చెప్తే వాడికి నా మీద కోపం వస్తుంది. ఆ కోపంతో మన కుటుంబానికి ఏదైనా ప్రమాదం కలిగించొచ్చు. అందుకని ఆచార్య గురించి నువ్వు దీపక్ చెప్పకు. అసలు ఆచార్య మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఆచార్య ఒక అస్త్రం మాత్రమే, కానీ దాన్ని ప్రయోగించింది ఎవరో తెలుసా? చక్రధర్రావు కూతురు మాధురి. మాధుర్య? నేను భయపడినట్టే జరిగిందన్నమాట. నన్ను చంపమని ఆచార్యకి 50 లక్షల రూపాయలు ఇచ్చింది మాధురి. నన్ను ఆచార్య ఒక గదిలో బంధించాడు. అప్పుడు అక్కడికి మాధురి కూడా వచ్చింది. తన తండ్రి జైలుకు వెళ్ళడానికి నేనే కారణమని చెప్పి మన కుటుంబం మీద ఎలాగైనా పగ సాధించకుండా వదలని చెప్పి శపథం చేసి మరీ వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుకోవడం అయిపోతే నా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను. ఓకే. మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరు?